గాంధీ భవన్లో తెలంగాణ పీసీసీ స్క్రీనింగ్ కమిటీ రెండవ విడత సమావేశమైంది. చైర్మన్ మురళీధరన్ పీఈసీ సభ్యులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. మాజీ పీసీసీ చీఫ్ విహెచ్, మాజీ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఒకరి తర్వాత మరొకరు ఆయనతో భేటీ అయ్యారు. పార్టీ బలోపేతం, టికెట్ల కేటాయింపు సహా పలు కీలక అంశాలపై చర్చించున్నారు. వారి అభిప్రాయాలను మురళీధరన్ తెలుసుకుంటున్నారు. గాంధీ భవన్ స్క్రీనింగ్ కమిటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి టీ కాంగ్రెస్ ఇప్పటికే చాలా అంశాలను లేవనెత్తినటువంటి నేపథ్యంలో టీ కాంగ్రెస్ ముఖ్యంగా స్క్రీనింగ్ కమిటీ ఆదేశాల మేరకు గత నెల 18 నుండి 25 వరకు వివిధ నియోజకవర్గాల నుంచి ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల నుండి 1006 దరఖాస్తులు వచ్చాయి. ఈ క్రమంలో ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి స్క్రీనింగ్ ప్రక్రియ అయితే మొదలైందని చెప్పవచ్చు. గత నెల 31వ తేదీన నిర్వహించినటువంటి తొలి పీఈసీ సమావేశంలో అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం నిన్న జరిగినటువంటి పీఈసీ రెండవ సమావేశంలో అభ్యర్థులకు సంబంధించినటువంటి వారి యొక్క ప్రతి నియోజకవర్గం నుంచి 2 లేదా 3 అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక చేసినటువంటి లిస్టును సీల్డ్ కవర్ ద్వారా ఈరోజు జరగనున్నటువంటి స్క్రీనింగ్ కమిటీ ఎవరైతే మురళీధరన్ కమిటీ ఉందో ఆ కమిటీకి ఈరోజు టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అందించి అనంతరం దానికి సంబంధించి స్క్రీనింగ్ కమిటీ పీసీతో పలు మీటింగ్లను కూడా నిర్వహించనున్న నేపథ్యంలో గాంధీ భవన్కు ఇప్పుడే క్రమక్రమంగా పీసీ అభ్యర్థులందరూ కూడా పీసీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇప్పుడే గాంధీ భవన్కు చేరుకుంటున్నారు. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలతో ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అనేది చాలా కీలకంగా ఉండబోతా ఉంది. ఈరోజు పీసీ సమావేశంలో ఖచ్చితంగా స్క్రీనింగ్ కమిటీ పీసీ సభ్యులతో మీటింగ్ అయిన అనంతరం దీనికి సంబంధించినటువంటి నివేదికలను రేపు వచ్చేసి డీసీసీతో పాటు జిల్లా సీనియర్ నాయకులతో కూడా స్క్రీనింగ్ కమిటీ బృందం ఏదైతే ఉందో ఖచ్చితంగా మీటింగ్లను నిర్వహించి అభ్యర్థులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సర్వేను వారికి సంబంధించిన వివరాలను సేకరించినటువంటి నేపథ్యంలో 6వ తారీఖు దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను రూపొందించి 7వ తేదీన సిడబ్ల్యూసీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు కూడా ఈ యొక్క నివేదికను అందించి అనంతరం అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అనేది రానున్న వారం 10 రోజుల లోపల ఏఐసిసి నుంచి నివేదిక తొలి జాబితా విడుదల చేసే విధంగా ఇక్కడ పార్టీ అయితే కసరత్తు చేస్తూ ఉన్నది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే టీపీసీసీ ఇప్పటికే చాలా వేగవంతం చేసిందని చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా ఇక్కడ సమావేశాలు నిర్వహించడంతో పాటు అభ్యర్థి ఎంపికకు సంబంధించి కసరత్తు అనేది వేగవంతం చేస్తూ ఉన్నది. మనం చూసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే నిర్ణయంతో ముందుకు పోతా ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీలకు ముందు జాబితాలో పేర్లను చేర్చాలని చెప్పేసి వాళ్ళు తొలి జాబితాలో వాళ్ళ పేర్లు ఉండే విధంగా అయితే కసరత్తు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 50% నుంచి తొలి జాబితా ఉండనున్నట్లు మనకు ఇప్పటికే టీపీసీసీ వర్గాలు తెలిపాయి. కెమెరామెన్ తరుణ్తో రామ్ ప్రసాద్, న్యూస్ 360 హైదరాబాద్.